తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా వేం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో హనుమకొండ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మరోసారి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి తన నామినేషన్ వేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరు ఇవాళ నామినేషన్ సమర్పించారు. నామినేషన్ దాఖలుకి ఇవాళ ఆఖరి తేదీ కావడంతో అభిషేక్ మను సింఘ్వి అలాగే వేం నరేందర్ రెడ్డి సైతం ఇవాళ తమ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆశీర్వాదమే నాకు బలమని వేం నరేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే రాజ్యసభ అభ్యర్థుల ఆశావహుల లిస్టులో కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరిగా తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఇటు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, కాసేపటి క్రితమే వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదటి సెట్ నామినేషన్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కాబట్టి 1 గంటలకు రెండో సెట్ నామినేషన్ వేసేందుకు కూడా అంతా నేతలంతా కూడా లోపలే ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ స్థానాలు దక్కుతాయని చెప్పేసి మొదటి నుంచి కూడా భావించారు. దీనికి సంబంధించి అభిషేక్ సింఘ్వి పేరు అయితే మొదటి నుంచి వినిపించింది. ఇక రెండో వ్యక్తికి సంబంధించి కూడా చాలా మంది హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా ఫైనల్ గా వేం నరేందర్ రెడ్డికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి దక్కడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి దాదాపు 16 మంది పోటీ పడినప్పటికీ కూడా ఫైనల్ గా వేం నరేందర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న సేవలకు సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కాసేపటి క్రితం ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో దాదాపు ఏకగ్రీవం అని చెప్పొచ్చు. ఇది అయితే మొత్తం ఈ అంశానికి సంబంధించి చూసిన ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత రేపు స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ తర్వాత నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఈ నెల 9 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుంది. కాబట్టి 9 వరకు కూడా ఎవరు నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ తర్వాత ఈ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ గా నామినేషన్ మార్చి 9 తర్వాత ఈ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3వ అభ్యర్థి కనుక నామినేషన్ వేసినట్లయితే కనుక ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుండే. ఎలక్షన్స్ సంబంధించి చూసినట్లయితే మార్చి 16న ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా 3వ వ్యక్తి నామినేషన్ వేయలేదు. కాబట్టి 2 వ్యక్తులు మాత్రమే స్థానాలు ఖాళీ అవుతున్న 2 స్థానాలకు సంబంధించి 2 వ్యక్తులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అని చెప్పొచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కాసేపటి క్రితమే మొదటి సెట్ నామినేషన్లు కూడా వేశారు. రెండో సెట్ నామినేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండో సెట్ నామినేషన్ కూడా వేశారు. అభ్యర్థులు కూడా కాసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడుతూ అభిషేక్ మను సింఘ్వి కానీ వేం నరేందర్ రెడ్డి కూడా పార్టీ అధిష్టానానికి ఒక క్యాబినెట్ మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపడం జరిగింది. ఎమ్మెల్యేలు అంతా కూడా తమపై నమ్మకం ఉంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కాబట్టి వారి నమ్మకాన్ని వంపు చేయకుండా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తామంటూ కూడా చెప్పారు. అభిషేక్ సింఘ్వి కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటాను, తెలంగాణ ప్రజలకు సేవకు చేయడానికి మరోసారి అవకాశం కల్పించింది కాబట్టి రాజ్యసభలో తెలంగాణకు సంబంధించిన అంశాన్ని గుర్తిస్తానంటూ కూడా అని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ అభ్యర్థులకు సంబంధించిన అంశం ఏకగ్రీవం కావడం అనేది కూడా మొత్తం మీద లాంఛనం అని కూడా చెప్పొచ్చు. హరీష. థ్యాంక్ యూ ప్రతాప్.